హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది అడుగుతున్నారు, మున్ను హెల్త్ ప్రెజెంట్ ఎలా ఉంది, సర్జరీ అయింది 2 మంత్స్ అవుతుంది కదా, ప్రెజెంట్ తన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పండి అని. అంతేకాకుండా తన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని చాలా కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్కి చాలా వరకు రిప్లై ఇస్తున్నాను, కానీ అందరికీ క్లియర్గా అర్థం కాదు కదా, అందుకే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్‌గా ఈ వీడియో మార్నింగ్ షూట్ చేయాల్సింది. ఇంట్రో కోసం మార్నింగ్ షూట్ చేయడానికి నాకెవరు షూటింగ్‌కి ఎవరు లేరు. అందువల్ల ఇంట్రో మార్నింగ్ షూట్ చేయలేదు. నైట్ షూట్ చేసి అది ఎడిట్ చేసి ఇంట్రో ఇస్తున్నాను. వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి లాస్ట్ వరకు. సర్జరీ కోసం కంప్లీట్ డీటెయిల్స్, కాస్ట్ ఎంత అడుగుతున్నారు చాలామంది, కాస్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్తాను. ప్రెజెంట్ మున్ను కండిషన్ ఎలా ఉంది, తన హెల్త్ అప్డేట్ కూడా అంతా క్లియర్‌గా చెప్తాను. వీడియో అంతా ఎండ్ వరకు చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను. మార్నింగ్ వాడు లేచి నుంచి వాడు డే రొటీన్ అంతా షూట్ చేశాను. కానీ ఇంట్రో షూట్ చేయడానికి నాకింక అవ్వలేదు. అందుకనే నైట్ ఈ వీడియో షూట్ చేసి, ఈ వీడియో ఎడిటింగ్ చేసి దీనికి ఇంట్రో ఇస్తున్నాను. వీడియో చూశారు కదా, మున్నుకి అస్సలు గురకలేదు. మార్నింగ్ 5:30 అలా అవుతుంది. వాడు ఇంకా లేవలేదు, పడుకున్నాడు. అందుకే రికార్డ్ చేశాను. అస్సలు గురకలేదు, చూసారా కంప్లీట్‌గా. ఇంక వాడు లేచేలోపు టిఫిన్ ప్రిపేర్ చేసేద్దామని నేను టిఫిన్ స్టార్ట్ చేశాను. టిఫిన్ కోసం అయితే మిల్లెట్ దోస చేస్తున్నాను. మిల్లెట్ దోస ఎలా చేశాననేది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, వేరేగా వీడియో తీసి పెడతాను. ఈ వీడియోలోనే రెసిపీ చెప్పాలంటే మొత్తం వీడియో అంతా లెంత్ అయిపోతుంది. అందుకే ఇంకా రెసిపీ ఏం చెప్పడం లేదు. మీకేమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, వేరేగా వీడియో చేస్తాను. ఇంక మున్ను లేచిపోయాడు. 6 అయ్యేసరికి లేచిపోయాడు. వాడికి లేచిన వెంటనే అయితే కాసేపు ఎత్తుకోవాలి, కాసేపు ప్యాంపరింగ్ కావాలి. అది అయ్యాక ఇంకా వెంటనే బ్రషింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకంటే వాడికి లేచిన వెంటనే ఫుడ్ కావాలి, ఆకలేసేస్తుంది చాలా త్వరగా. అందుకే ఫుడ్ కోసం చాలా త్వరగా బ్రష్ చేసేస్తాడు. మాక్సిమం వాడే చేసుకుంటాడు. వాడు సరిగ్గా చేయకపోతే నేను చేస్తాను. నాకు చేసే ఛాన్స్ కూడా ఇవ్వరులే, వాడే చేసుకుంటానంటాడు. వాడు సరిగ్గా చేయకపోతే నేను మళ్ళీ చేస్తాను. చాలామంది సర్జరీకి ఎంత అమౌంట్ అయింది, ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. అది క్లియర్‌గా చెప్పలేమండి. హాస్పిటల్ బట్టి, డాక్టర్ బట్టి ఉంటుంది. మాకైతే కంప్లీట్‌గా ఫ్రీగానే అయింది. భద్రత ఉందని చెప్పాను కదా, దానివల్ల మాకు కంప్లీట్‌గా ఫ్రీనే అయింది. మేము కోబ్లేషన్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాం కనుక ఎక్స్‌ట్రా మనీ పే చేశాము. లేజర్ ట్రీట్మెంట్‌కైతే ఇంకా కంప్లీట్‌గా ఫ్రీనే, అసలు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదన్నారు. మేము కోబ్లేషన్ చూస్ చేసాం కాబట్టి ఎక్స్‌ట్రా 20,000 పే చేశాము. నాకు తెలిసినంత వరకు కంప్లీట్‌గా సర్జరీకైతే ఒక 50,000-60,000 అవ్వచ్చు. అది హాస్పిటల్ బట్టి ఉంటుంది. అండ్ సర్జరీ టైప్ బట్టి కూడా ఉంటుంది. 2 టైప్స్ సర్జరీస్ ఉంటాయి కదా, లేజర్ ట్రీట్మెంట్, కోబ్లేషన్ ప్రాసెస్. కోబ్లేషన్‌కైతే కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఇంత అమౌంట్ అని మనం క్లియర్‌గా చెప్పలేము. ఇంకా టిఫిన్ అయితే వాళ్ళ చేయితో వాళ్ళే తినేశారు. నేను తినిపించలేదు. ఇద్దరు కూడా వాళ్ళ హ్యాండ్‌తోనే తినేశారు. ఇంకా టిఫిన్ తినేసాక పాపకి స్కూల్‌కి డ్రాప్ చేద్దామని కిందకొచ్చాం. సమ్మర్ కదా, హాఫ్ డేస్ అని ఇంకా పాపకి స్కూల్ బస్ పెట్టేసాము. ఇంకా డ్రాపింగ్ నేను పెట్టుకోలేదు, ఆఫ్టర్‌నూన్ చాలా ఎండగా ఉంటుందని. అందుకు బస్ ఎక్కించేద్దామని కిందకొచ్చాం. ఇంక అదంతా అయ్యాక మున్నుకి 9:30 కల్లా ప్రోమోగ్రానేట్ ఇచ్చాను. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా ఒక 1 అవర్ తర్వాత ఏదో ఒక ఫ్రూట్ తింటాడు డైలీ. ఫ్రూట్ తినేసి కాసేపు పడుకుంటాడు. ఇంకా చాలామంది అడిగే కామన్ డౌట్, ఏ ప్రాసెస్ అయితే బెస్ట్, సర్జరీకి ఏ ప్రాసెస్ అయితే బెస్ట్, ఏ ఏజ్‌లో చేయాలి అని అడుగుతున్నారు. మనం ఏ ఏజ్‌లో చేయాలనేది ఏజ్ బట్టి డిసైడ్ అవ్వకూడదండి. మన బేబీ కండిషన్ బట్టి డిసైడ్ అవ్వాలి. కండిషన్ బట్టి సర్జరీ చేయాలి. ఏజ్ తక్కువ, ఎక్కువ అని చూడకూడదు. ఏజ్ ఎంత చిన్నదైనా సరే 4థ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీ చేసుకోవడమే బెస్ట్. ఇంకా సర్జరీ ఏ ప్రాసెస్ అయితే బెస్ట్ అంటారా? నాకు తెలిసినంత వరకు కోబ్లేషన్ అయితేనే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే కోబ్లేషన్ ప్రాసెస్ అయితే పెయిన్ తక్కువగా ఉంటుంది, త్వరగా రికవరీ అవుతారు, బ్లీడింగ్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ లేజర్ అయితే మాత్రం ఇవన్నీ ఆపోజిట్ అంట. లేజర్ అయితే మళ్ళీ ఫ్యూచర్‌లో 1 ఆర్ 2% వచ్చే ఛాన్స్ ఉంటుందంట. కోబ్లేషన్ అయితే 0% అసల. ఇంకా ఫ్యూచర్‌లో మరి రాదు.
ఇంత సర్జరీ చేసి మళ్ళీ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉండే కన్నా కంప్లీట్‌గా జీరో అయ్యే ప్రాసెస్ చేసుకోవడమే బెస్ట్ కదా! అందుకే మేము కోబ్లేషనే చూజ్ చేసుకున్నాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో అయితే చెప్తున్నాను. సర్జరీ చేసుకోవడమే చాలా వరకు బెస్ట్. ఫోర్త్ స్టేజ్‌లో ఉంటే మాత్రం. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అయితే మెడిసిన్‌తో క్లియర్ చేసుకోవడం బెస్ట్. ఫోర్త్ స్టేజ్ అయితే మాత్రం సర్జరీకి వెళ్ళడమే బెస్ట్. ఇంక మున్ను ప్రోమోగ్రానేట్ తినేసాక పడుకొని పోయాడు. మార్నింగ్ త్వరగా లేచిపోయాడు కదా 6కని. అందుకే పడుకొని పోయాడు. యాక్చువల్‌గా సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి ఆఫ్టర్‌నూన్ పడుకోబెడుతున్నాను. సాత్విక్ కూడా హాఫ్ డేస్ కదా! ఇద్దరు ఆఫ్టర్‌నూన్ పడుకుంటున్నారు. కానీ ఈరోజు ఎర్లీగా మార్నింగ్ లెగిసిపోవడం అసలు ఉండలేదు. 10 నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే పడుకోబెట్టేసా. ఇంక వాడు పడుకున్నాక నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ములక్కాడ ఎగ్స్ చేశాను. ఎగ్స్ ఇలాగా బాయిల్ చేసే కన్నా ఆమ్లెట్ చేసి ఇలా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకే పిల్లలకి అందరికీ కలిపి ఇలానే ఎగ్ కర్రీ చేసేసాను. ఈరోజు పిల్లలకి సెపరేట్‌గా ఏం కర్రీ చేయలేదు. అందరికీ ఒకటే కర్రీ. డైలీ ఫుడ్ తినిపించే ముందు పిల్లలకి కాసేపు ప్లేట్‌లో పెట్టేసి వాళ్ళకిస్తాను. వాళ్ళ హ్యాండ్‌తో వాళ్ళు కొంచెం తినాక రిమైనింగ్ నేను తినిపిస్తాను. కొన్ని టైమ్స్ అయితే కంప్లీట్‌గా వాళ్ళ హ్యాండ్‌తో వాళ్ళే తినేస్తారు లేట్ అయినా సరే. మున్ను అయితే ఈరోజు కంప్లీట్‌గా వాడి చేత్తో వాడే తిన్నాడు. నన్ను తినిపియనివ్వలేదు. తింటానన్నాడు. సరే ఇంట్రెస్ట్‌గా తింటున్నాడు కదా అని ఇంక నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. అండ్ చాలామంది సర్జరీ తర్వాత ఫుడ్ ప్రికాషన్స్ కోసం కూడా అడుగుతున్నారు. మేమైతే కరెక్ట్‌గా 1 వీక్ ఫుడ్ ప్రికాషన్స్ తీసుకున్నాము. ఆఫ్టర్ 1 వీక్ తను బిఫోర్ సర్జరీ ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఫుడ్ మెయింటైన్ చేశాం. ఓన్లీ 1 వీక్ మాత్రమే లిక్విడ్స్ ఇవ్వడం, సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడం చేశాము. తర్వాత 1 వీక్ తర్వాత రెగ్యులర్‌గా ఎలా తినేవాడో అలానే తిన్నాడు. ఒక 10 డేస్ తర్వాత ఎగ్ స్టార్ట్ చేశాను. సర్జరీ అయిన 15 డేస్ తర్వాత ఫిష్ అయితే పెట్టాను. చికెను, మటన్ అయితే 1 ½ మంత్ వరకు కూడా పెట్టలేదు. ఫుడ్ విషయంలో అంత రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. ఫస్ట్ 1 వీక్ మాత్రమే పర్టిక్యులర్‌గా కొన్ని లిక్విడ్స్ టైప్, సాఫ్ట్ టైప్ పెట్టాం. తర్వాత ఆఫ్టర్ 1 వీక్ రెగ్యులర్‌గానే తినేసాడు. తను కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. డాక్టర్ కూడా మాకేం చెప్పలేదు. ఫస్ట్ 15 డేస్ మాత్రమే ఫుడ్ విషయంలో చెప్పారు కానీ తర్వాత రెగ్యులర్‌గా తనకెలా నచ్చితే అలానే పెట్టమన్నారు. నాన్ వెజ్ కూడా 1 మంత్ నుంచే స్టార్ట్ చేసేసాం. ఏంటి అంత ఇంట్రెస్ట్‌గా చూసుకొని తినేస్తున్నాడు అనుకుంటున్నారా? 'ముఫాసా' మూవీ చూస్తున్నాడు టీవీలో. 'ముఫాసా' మూవీ చూస్తూ అలా తింటున్నాడు. చాలామంది అడుగుతున్న ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే 2 ఇయర్స్ బేబీకి సర్జరీ చేయకూడదేమో! ఒక 7 ఇయర్స్ రావాలి, 5 ఇయర్స్ రావాలి అంతవరకు సర్జరీ చేయకూడదని చాలామంది అంటున్నారు అనేసని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. మనం పిల్లల ఏజ్ చూడకూడదు. మన పిల్లల కండిషన్ చూడాలి. వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూడాలి. నేనైతే కంప్లీట్‌గా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ మున్నులో చాలా తేడా ఉంది హెల్త్ కోసం అయితే మాత్రం. ఆఫ్టర్ సర్జరీ నేను ఇప్పటి వరకు 2 మంత్స్ అవుతుంది. తనలో అసలు గురకంటే ఏంటో చూడలేదు. కానీ బిఫోర్ సర్జరీ అయితే 24 అవర్స్ ఎప్పుడు గురక సౌండ్ చేస్తూనే ఉండేవాడు. పడుకున్నప్పుడే కాదు నార్మల్‌గా ఆడుతున్నప్పుడు కూడా సౌండ్ వచ్చేది. అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? అక్క ఇష్టమా అమ్మ ఇష్టమా? అమ్మ ఇష్టమా తాత ఇష్టమా? అమ్మ ఇష్టం లేదా? అమ్మొద్దా? అమ్మ ఇష్టమా బైక్ ఇష్టమా? అన్ని తర్వాత అమ్మ 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 ఇష్టం లేదా? అమ్మ ఇష్టమా బైకా? ఇంకా లంచ్ అయిపోయాక మున్ను నేను కాసేపు అలా ఆడుకొని ఈవినింగ్ వాడి కోసం అయితే మస్క్ మిలన్ జ్యూస్ చేశాను. జ్యూస్ అదైతే చాలా ఇష్టంగా తాగుతాడు. జ్యూస్ అనే కాదు ఏ ఫుడ్ అయినా మున్ను చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతాడు ఫుడ్ విషయంలో మాత్రం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఫస్ట్ కొంచెమైనా టేస్ట్ అయితే చూస్తాడు. ఇంకా చాలామంది అడిగే ఇంకో కామన్ డౌట్ ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత మున్నుకి కోల్డ్, కాఫ్ వచ్చిందా అని అడుగుతున్నారు. అసలు 2 మంత్స్ అవుతుంది. ఇంతవరకు కోల్డ్, కాఫ్ అయితే ఏం లేదు. కానీ తిరుపతి వెళ్ళాం కదా మేము. తిరుపతి నుంచి వచ్చాక కొంచెం బాడీ అయితే హీట్ చేసింది. వాటర్ చేంజ్ అవుతాయి కదా! దానివల్ల అనుకుంటా బాడీ బాగా హీట్ చేసి ఒక 3 డేస్ అయితే లైట్‌గా కోల్డ్ వచ్చింది. ఒక 1 డే నేను డ్రాప్ యూజ్ చేసేసరికి ఇంక తర్వాత నార్మల్ అయిపోయాడు. ఇంకేం లేదు. ఇబ్బందేం లేదు. ఈ 2 మంత్స్‌లో అయితే వాడికి కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్ అలాంటియి ఏం రాలేదు. చాలా హ్యాపీగానే ఉన్నాడు. బిఫోర్ సర్జరీ అయితే ఎవ్రీ వీక్ ప్రతి వీక్ ఒకసారి వచ్చేసేది జలుబు, దగ్గు ఉంటూనే ఉండేది. వాడేం తిన్నా, తినకపోయినా.
ఇంకా స్నాక్స్ తినేసాక కాసేపు కిందకి తీసుకొచ్చాం. డైలీ అయితే 5 అయ్యేసరికి అయితే కిందకి దిగిపోతాం. ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలిద్దరును. మాక్సిమం 5-7 వరకు కిందే ఉంటాము. 7 వరకు కిందే ఉండి ఇంకా బాగా ఆడుకుంటారు. ఇంకా ఆఫ్టర్ సర్జరీ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం కూడా అడుగుతున్నారు. ఫస్ట్ 1 వీకేనండి ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా, అంటే రన్నింగ్, జంపింగ్ అలాంటివి ఏమీ లేకుండా ప్రికాషన్స్ తీసుకున్నాం. కానీ తర్వాత ఆఫ్టర్ 1 వీక్ వాడు రెగ్యులర్‌గా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. అంటే మేమెంత కేర్‌ఫుల్‌గా చూసినా సరే వాడు ఉండలేదు. వాడు ఆడుతూనే ఉండేవాడు. వాడిని కంట్రోల్ చేయడం కష్టమైంది. కానీ ఇంక వాడు ఏమి ఇబ్బంది పెట్టలేదు హెల్త్ విషయంలో కదా అని మేము కూడా వదిలేసాము. బానే ఆడుకునేవాడు. డాక్టర్ కూడా ఏం చెప్పారంటే ఫస్ట్ 15 డేస్ అయిపోయాక తర్వాత ఇంక అవసరం లేదు, హాస్పిటల్‌కి రావవసరం లేదు. ఒకవేళ పర్సనల్‌గా ఏమైనా బాబుకి బ్లీడింగ్ అయినా, ఏమైనా ఇబ్బందయితే రమ్మన్నారు తప్ప నార్మల్‌గా ఉంటే రావద్దనేసారు. ఇంకా ఆడుకొని పైకొచ్చేసరికి 7 అయిపోయింది. పిల్లల కోసం ఇంకా మల్టీగ్రెయిన్ చపాతీ చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను. ఎలా చేశాననేది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇది కూడా రెసిపీ పెడతాను. బయట కొనేది కాదు, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇంకా చాలామంది అడుగుతున్నారు సర్జరీ అయితే ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుందని. అసల బ్లీడింగ్ అంటూ ఏమి అవ్వదండి సర్జరీ అయ్యాక. సర్జరీ అవుతది కదా! ఆ రోజు మాత్రమే లైట్‌గా వాటర్‌లాగా కారుతూ ఉంటది. అది కూడా హెవీ బ్లీడింగ్ అవ్వదు. మనకి జలుబు చేసినప్పుడు నోస్ ఎలా అయితే కారుతదో అలాగా లైట్‌గా వాటర్‌లా కారుతది అంతే తప్ప, మున్నుకైతే మాత్రం సర్జరీ అయిన రోజు మాత్రమే అలా లైట్‌గా బ్లీడింగ్‌లా అయ్యింది. తర్వాత ఇప్పుడు వరకు అసలు బ్లీడింగ్ గానీ, పెయిన్ కానీ ఏం లేదు. వాడు ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా పడిపోతే నోస్‌కి తగిలితే పెయిన్ అని చెప్తున్నాడు తప్ప, నార్మల్‌గా నోస్ దగ్గర కానీ, థ్రోట్ దగ్గర కానీ పెయిన్ అంటూ ఏమీ లేదు. ముందు ఎలా ఉన్నాడు బిఫోర్ సర్జరీ ఎలా ఉందో అలానే ఉన్నాడు. ఇంకా డిన్నర్‌కైతే మల్టీగ్రెయిన్ చపాతీయును ఇంకా చికెన్ చేశాను. నాన్ వెజ్ అయితే ఇంకా మా పిల్లల విషయంలో చెప్పవసరం లేదు. వాళ్ళకెవరు చెప్పవసరం లేదు, తినిపించవసరం లేదు. వాళ్ళే తినేస్తారు ఇష్టంగా. ఇంకా ఫైనల్‌గా అయితే మున్ను హెల్త్ అప్డేట్ ఇది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ మున్నులో చాలా డిఫరెన్స్ అయితే చూసాం మేము. ముందైతే ఎంత ఫుడ్ తిన్నా సరే వాడు గ్రో అయితే ఉండేది కాదు. వెయిట్ గెయిన్ ఉండేది కాదు. చాలా వీక్‌గా కనిపించేవాడు. ఇప్పుడైతే అలా ఏం లేదు. వాడు తిన్న ఫుడ్‌కి వాడి బాడీ అయితే గ్రో అవుతున్నట్టు మాకనిపిస్తుంది. అంతే కాకుండా ఫీవర్, కోల్డ్, కాఫ్ అవి కూడా ఏం లేవు. ఇంకా ఫుడ్ విషయంలో కూడా అంతా బావుంది. అండ్ బిఫోర్ సర్జరీ అయితే పడుకునేవాడు కానీ అస్తమానం లేచిపోయేవాడు. ఎన్ని సార్లు లేచేవాడో నైట్ టైము. సర్జరీ అయ్యాక అలా ఏం లేదు. ప్రశాంతంగా పడుకుంటున్నాడు గురుకు లేకుండా, మధ్యలో లేవకుండా. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఎడినాయిడ్స్ 4థ్ స్టేజ్‌లో ఉంటే మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేసుకోండి. అది కూడా కోప్లేషన్ ప్రాసెస్ అయితే చాలా చాలా బెస్ట్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. తక్కువ ఏజ్‌లో చేయకూడదని 7 ఇయర్స్‌కి చేస్తాము, 5 ఇయర్స్‌కి చేస్తాము అని వెయిట్ చేస్తే ఈలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతది. తర్వాత మనం బాధపడినా ఏం యూజ్ ఉండదు. సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చాలామంది భయపడుతున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతవరకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పటికి 2 మంత్స్ అవుతుంది కదా! బాబుకైతే నాకేం అనిపియలేదు, బానే ఉన్నాడు. మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం రావు. నాకు కామెంట్స్‌లో వచ్చే డౌట్స్ వరకైతే నేను అందరికీ రిప్లై ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. వీలైతే ఇంకో వీడియో కానీ లేదా కామెంట్‌కి రిప్లై కానీ చేస్తాను. దట్స్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.